తెలియజేస్తూ అన్న మీ చేతుల మీదకి వెళ్ళి కండువా కప్పుకోవాలని మరి కాంగ్రెస్ నుంచి ఇవాళ జయనేతున్నారు తమ్ముడు మౌనిక అనిల్ మరి ఉత్తర మల్యాల వార్డు సభ్యులు అమ్మకి ఇక్కడ మధ్యలోకి రా శ్రీరంగ ఉత్తర మల్యాల సర్పంచ్ గారు ఆమె కప్పండి అదేవిధంగా ఒగ్గు మల్లేశం గారు ఒగ్గు సాయిల్ వాళ్ళ ఒగ్గు సాయిల్ గారి ఒగ్గు మల్లేశం గారు కూడా ఈరోజు పార్టీ కూడా చెప్పంటున్నాను ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు నష్టపోయినామని చెప్పంటారు ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఇంత నష్టపోయినామని చెప్పంటున్నా నిజంగా నీ ప్రభుత్వం చింతచున్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో ఎండకి ఎండి వాళ్ళకి నాలుగట్టు తయారు చేసినావు అని చెప్పంటారు ఇవన్నీ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం నీ పక్షేటు మాకు సంబంధం లేదు ధర్మకాంత ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయంలో వల్ల వెయిట్ చేయలేదుంటుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసేటప్పుడు అవుతాం అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ మంచిది గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం నేనేదో ఆర్టీసీ మహిళలు కోటిచలు చేస్తా అని చెప్పాను ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటిచలు చేస్తా అని చెప్పాను కోటిచలు కాదు ఆయన లక్షాధికారం చేయి అంటూ నేను ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయంలో ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తారా లేదా మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టి ఈ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000 2 సంవత్సరాలకు 60,000 పై 6 మాసాలకు 15,000 75,000 కొట్టిందని చెప్పండి ఈయన కోటిచలు చేస్తున్నట్టు అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను చేయూతనివ్వాలన్న భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారికి వచ్చింది వచ్చేది నువ్వు 2,000 చేస్తా అని చెప్పి అంటున్నావు 2,000 కాదు ఆయన అర్హత కనుగొనగా 2,000 కనీసం అర్హత కనుగొన 2,000 అని చెప్పి అంటున్నాను 4,000 పక్కన పెట్టి ఉంటున్నాను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కలిసి 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా మన 2వ జూన్ వస్తే అందరం సంభ్రమడ్డం అబ్బా పెన్షన్ వస్తాయి కావచ్చుగా తెలంగాణ రాష్ట్ర అవసరం దినోత్సవం పెన్షన్ వస్తాయి కావచ్చు గ్రామ సభలు వెళ్తున్నారు ఆశ్రమం ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్ పోయినట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూస్తున్నా ఐరిష్ అని చూపుతున్నా చెప్పండి ఇంతలో బీడీ కార్మికుల పెన్షన్ లేదు వృద్ధుల పెన్షన్ లేదు
వితంతులో పెన్షన్ లేదు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు. మీరు ఎవరికైనా చేయండి అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎవరికి చేసింది? ఎవరి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎవరి కొరక ఫ్యూచర్ సిటీ? నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ. మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి, మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే ఇంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డారని చెప్పంటాడు. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు, వరదకాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరదకాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి. నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటానే. మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొరలినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి కూడా వరదకాలం తగ్గిండమని రాస్తుంది. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలంలో మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలంలో సజీవంగా దాన్ని కన్న ముందు నిలబెట్టుకున్న ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి. దయచేసి ఆలోచన ఏంటని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఇంత 30 మాసాలు గడిపోయా కాళేశ్వరం కూడేశ్వరం చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత అయితే తుమ్మిడేటో కట్టేటువంటి ఒక సమస్య దానికి లేదు. అది ఎట్లా మిగిలింది ఒకటి మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయే ఒక జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమరెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తాను చెప్పండి. ఈ సోయి ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాల కింద ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో వీళ్ళు తెలంగాణకు వర ప్రధాని అయినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతుందో నిలబెట్టే చేయాల్సిన బాధ్యత లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పండి. మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం జల కళలాడాలని చెప్పంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. దయచేసి అందరం కూడా మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు పొందటం. రోజు చూస్తే పేపర్ కూడా కనబడుతుందా? మీరు వరి సాగు చేయొద్దు, సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటాం చెప్పు, ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు, మా విత్తనం పదాలు దొరకాల ఏం పెట్టాలని చెప్పారు ఆయన అంటున్నాను. కనీసం సంవత్సరానికి 50 రూపాయలు గిట్టుబాటు కావాలి. నేను ఒక రైతునేని చెప్పి అంటున్నాను. నేను ఒక రైతు నేనంటున్నా. పెసలు పెడితే 4 క్వింటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం కోత బెడద ఏదైతుందో ప్రతి గ్రామం కూడా కోత బెడద వచ్చింది. నిజంగా పంట మార్పిడి కావాలంటే కోతల పునరుత్పత్తి ఏదైతుందో నిలుపుదల చేయాలి. ముందుగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో కోతల పునరుత్పత్తి నిలుపుదల చేయాలి. కోతల పునరుత్పత్తి నిలుపుదల చేయగలిగితే అప్పుడేదైతుందో ఆర్తడి పంటలు మొక్కజొన్నే కానీ జొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే పైన పండించుకోగలుగుతారని చెప్పంటాం. ఆ విధమైన ఆలోచన లేకుండా నువ్వు పంట మార్పిడి కావాలి, నువ్వు సన్నరకం తప్ప వేరే విత్తనం పెట్టద్దు. మరి సన్నరకం పెట్టాలంటే నాకు కూడా పెట్టాలన్నది. సన్నరకంకి ఏదైతే చీడపుడు తల్లి అవకాశం ఉంటుంది. 20 క్వింటల కంటే ఎక్కువ రావు. దొడ్డు రకం పెడితే 25 క్వింటలు 30 క్వింటల దాకా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుంటా అసలు ఏం